ఓట్ చోరీ బంద్ కరో, అసలు ఈ మాటే తప్పుడు మాట అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. నిజమే, నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ ఓటు చోరీ అని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల యంత్రాంగాన్ని, ఒక రాజ్యాంగ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. స్పష్టంగా ఆ మాట వాడొద్దు అంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో తీసింది. ఏమనంటే, ఒక ఇద్దరు ఓటర్లు భార్యాభర్తలు లోపలి నుంచి వస్తున్నారు. వారికి ఎదురుగా ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎదురయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఓటు మేమే ఎప్పుడే వేసాము, మీ ఓటు లేదు పొండి అని అంటున్నారు. అంటే మా ఓటు మీరే ఎలా వస్తారు అని అమాయకంగా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈలోపు లోపలికి చూసేలోగా మనకు ఓట్ చోరీ ఆయోగ్ అని చెప్పి ఒక బోర్డు ముందు అధికారి కూర్చుంటాడు. ఎంత దుర్మార్గం ఇది! లక్షలాది మంది ఓటర్ల మన ఓటర్ల ప్రక్రియ పాల్గొనే సిబ్బందిని, ముఖ్యంగా అధికారులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, అట్లాగే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏ స్టేట్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను అవమానించడమే అంటున్నాను. గతంలో కూడా ఇట్లాంటి ర్యాష్ స్టేట్మెంట్స్ లేకపోతే ఇట్లాంటి మాటలు ఇచ్చి రాహుల్ గాంధీ గారు గతంలో విఫలమయ్యారు. కోర్టు మొట్టికాయలు పట్టింది. నిజంగా దీని మీద ఎవరైనా కోర్టుకు వెళితే మరొకసారి రాహుల్ గాంధీ తల అంటుతారంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి చూడండి, రాజీవ్ గాంధీ చాలా అన్నింటి సంస్కరణలకు తోడయ్యారు. రాహుల్ గాంధీ తండ్రిగా ఆయన పేరు ఎప్పటికీ జ్ఞాపకం వస్తుంది. పంచాయతీ వ్యవస్థ కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థకు 73, 74 రాజ్యాంగ సవరణ ఏర్పాటు చేయడం కానీ, ఇట్లాంటివి ఏమి చేయకుండా కేవలం పబ్బం గడుపుకునే దిశలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొన్నిసార్లు చూస్తే ఇప్పుడు 2005లో బ్రహ్మాండమైన చట్టాలు చేశారు. అది వేరు. అది మనకు గృహహింస చట్టం కానీ, వ్యతిరేక చట్టం కానీ, మన సమాచార హక్కు చట్టం కానీ, అట్లాగే ఉపాధి హామీ చట్టం కానీ కాదంటలేదు. ప్రభుత్వాలు ఎప్పుడున్నా కూడా ఏదో మంచి పని చేస్తే కాదంటలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో ఈ దుర్మార్గమైన ఆరోపణ అని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఆ మాట వాడొద్దు అంటుంది. నేను కూడా ఆ మాట వాడొద్దు, ఓటు చోరీ అనే మాట వాడొద్దు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అవమానించడమే అంటుంది. తప్పులు జరిగితే సవరించుకుందాం. ప్రభుత్వం యంత్రాంగం శాశ్వతం, మీరు అశాశ్వతం. మీ పార్టీలు వస్తాయి పోతాయి. కానీ మీరు ఉన్నప్పుడేమో అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు, మీరు అధికారం లేకపోతే మొత్తం ప్రభుత్వం విఫలమైనట్టు చేస్తే ప్రభుత్వ వ్యవస్థల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంది. గతంలో ఓటు చోరీ అని ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గతంలో మరి ఇదే రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హాయ్ అని, చోర్ అనే పదం వాడుతున్నారు. ఇది తప్పు అంటున్నారు. అట్లానే మోడీలు అందరూ దొంగలు ఎందుకుంటారని చెప్పి మోడీ ఇంటి పేరు కలవాలడం. రెండోది, ఇట్లా చాలా వ్యాఖ్యలు చేసి ఆఖరికి సైన్య మనోస్థైర్యాన్ని దెబ్బతీసి ఇవాళ చైనాకు మన భూభాగాన్ని అప్పచెప్పారు అనే మాట మాట్లాడి మొన్న సుప్రీంకోర్టుతో తలంటుకున్నది. రాహుల్ గాంధీ ఈ మూడిట్లలో సుప్రీంకోర్టు తలంటింది. మీరు తప్పు మాట్లాడుతున్నారని తలంటింది. ఇప్పటికి కూడా కనీసం సోయి లేకుండా, ఇప్పటికి కూడా సరైన పరిజ్ఞానం లేకుండా, ఇప్పటికి కూడా సరైన గుణపాఠం నేర్వకుండా మరొకసారి ఎలక్షన్ కమిషన్ అవమానించే ప్రక్రియ చేపట్టి రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అనే మాట మీరు గెలిస్తే మంచిగా ఉన్నట్టు ఓట్ల చోరీ జరిగినట్టు, మీరు ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్ట అనే సమస్య వస్తుంది. కనుక ఈ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఎలక్షన్ కమిషన్తో ఏకీవిస్తున్నాను. ఎలక్షన్ కమిషన్లో చాలా లోపాలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతాను. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కూడా తలంటింది. రూల్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు అనే సమస్య లేదు. మనం తెలుసుకున్న 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ ఆర్పీ యాక్ట్లో, ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చేసుకోవాలి? కాలానుగుణంగా చేసుకోకపోతే ఎట్లుంటుంది? ఒకనాడు ప్రింటెడ్ ఓటర్ లిస్ట్ ఉంటుండే, తర్వాత ఫోటోలు వచ్చినాయి. ఇవాళ ఐడెంటిటీ కోసం ఎపిక్ నెంబర్స్ వచ్చినాయి. ఇవన్నీ మార్చుకుంటలేమా? అది ఎందుకు మార్చుకోవాలనే సమస్య వస్తుంది. కనుక ఇవాళ తప్పక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఎలక్షన్లో ఓటు చోరీ అనే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని సుప్రీంకోర్టు కూడా సలహా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు ఇవాళ ఓటు చోరీ అనే మాట మాట్లాడడం మంచిది కాదని ఎలక్షన్ కమిషన్ అంటుంది. నేను కూడా దానికి